హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. గోమాత కనిష్కను నీలిమను పరిగెత్తిస్తూ ఉంటే నీలిమ కనిష్క ఇద్దరూ కూడా చాటుగా దాక్కుంటారు. ఇక గోమాత అక్కడి నుంచి వెళ్ళిపోగానే కనిష్క నీలిమ బయటికి వస్తారు. అమ్మో, ఆ గోమాత మనల్ని అలా పరిగెత్తించిందేంటి కనిష్క అని నీలిమ అడుగుతూ ఉంటుంది. దాన్ని బాంబులతో ఇబ్బంది పెట్టాం కదా, అందుకే అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది. కనిష్క, ఆ తులసి చేస్తున్న 3 రోజుల పూజను ఆపటం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాం. ఒక్క ప్రయత్నం కూడా ఫలించలేదు. ఆ తులసికి తోడుగా అమ్మవారు ఉంది. ఆ అమ్మవారే ఇదంతా చేపిస్తుందని నాకు అనిపిస్తుంది. ఇక ఆ తులసిని మనం ఏమీ చెయ్యలేము కనిష్క అని నీలిమ చెప్తూ ఉంటుంది. చాలు నోర్మొయ్, శత్రువు ఎదుగుతుంటే చూసి సంబరపడిపోతున్నావా అని కనిష్క అంటూ ఉంటుంది. సంబరపడట్లేదు, ఆ తులసి గొప్పతనం నీకు తెలియజేస్తున్నాను అని నీలిమ అంటూ ఉంటుంది. దాన్నే సంబరపడటం అంటారు. ఆ తులసిని ఎప్పటికప్పుడు ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉండాలే కానీ దాన్ని నా ముందు పొగిడితే నాకు ఎక్కడలేని కోపం వస్తుంది నీలిమ అని చెప్పి కనిష్క అంటుంది. సరే కనిష్క, ఇంకేదైనా ప్లాన్ ఉంటే నువ్వు చేసుకో, నా వల్ల కాదు, ఇక నేను వెళ్తున్నాను అని చెప్పి నీలిమ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక కనిష్క అక్కడే నుంచొని ఆలోచిస్తూ ఉండగా బసవరాజు కనిష్కను చూసి, కనిష్క ఏంటమ్మా ఇక్కడే ఆగిపోయావు, లోపలికి రా అని పిలుస్తూ ఉంటాడు. నేను లోపలికి రాను మోయా అని కనిష్క చెప్తూ ఉంటుంది. ఏమైందమ్మా అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు. ఆ తులసి తనకు ఉన్న కుజదోషాన్ని పోగొట్టుకోవడం కోసం 3 రోజులు నియమనిష్టలతో పూజ చేస్తుంది. మీరంతా ఉండి కూడా ఏమి చేయలేకపోయారు మోయ అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది. కనిష్క, ఆ తులసి పూజకు భంగం కలిగించాలి, నువ్వు కోరుకునేది అదే కదా. సరే, నువ్వు కోరుకున్నట్టుగానే ఆ తులసి పూజకు భంగం నేను కలిగిస్తాను, పూజ ఆగిపోయేలా చేస్తాను. నువ్వు హ్యాపీనా అని బసవరాజు అంటూ ఉంటాడు. ఆల్రెడీ ఆ తులసి పూజను పూర్తి చేసింది మోయ అని కనిష్క అంటుంది. పూజ పూర్తయిపోయిందా అని బసవరాజు షాకింగ్గా అంటూ ఉంటాడు. ఇప్పుడే పంతులు గారు ఆ తులసి పెట్టిన నైవేద్యం గోమాత వచ్చి తింటే పూజ పూర్తయిపోయినట్టే, తులసి ఏదైతే బలంగా కోరుకుందో ఆ కోరిక నెరవేరుతుందని చెప్పి వెళ్ళారు మోయ. ఆ పంతులు చెప్పినట్టుగానే గోమాత వచ్చి తులసి పెట్టిన నైవేద్యాన్ని తినేసింది అంటే తులసికి ఉన్న కుజదోషం పోయినట్టే కదా. ఇక తులసికి ఈ ఇంట్లో వాళ్ళే హారతులు పడతారన్నమాట అని చెప్పి కనిష్క అంటుంది. అది ఎప్పటికీ జరగదు కనిష్క అని చెప్పి బసవరాజు అంటాడు. మావయ్య, మీరు నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తారా అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది. ఏం కావాలో చెప్పమ్మా అని బసవరాజు అంటాడు. తులసిని సిద్ధుని విడదీయాలి మావయ్య అని చెప్పి కనిష్క అంటుంది. సరేమ్మా, వాళ్ళిద్దరి మధ్య ప్రేమను తుంచేస్తానని నీకు మాటిస్తున్నాను, ఇకనైనా లోపలికి రామ్మా అని బసవరాజు అంటూ ఉంటాడు. ఇప్పుడు కాదు మావయ్య, వాళ్ళిద్దరి మధ్య ప్రేమను తుంచేసిన తరువాత సిద్ధుని పెళ్లి చేసుకోబోయే దానిలాగా ఆ ఇంట్లో అడుగు పెడతాను అని చెప్పి కనిష్క అంటుంది. కనిష్క, నువ్వు కూడా నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలమ్మా అని బసవరాజు అంటాడు. ఏం చేయాలో చెప్పండి మోయ అని కనిష్క అడుగుతూ ఉంటుంది. మీ నాన్నకు పెద్ద పెద్ద మంత్రులు తెలుసు కదమ్మా, ఇప్పుడైతే మీ నాన్న ఎమ్మెల్యేగా ఓడిపోయారే కానీ గతంలో మీ నాన్నకి ఎంత పలుకుబడుందో నాకు బాగా తెలుసు. అలాంటి మీ నాన్న నా కొడుకు సిద్ధుని నిర్దోషిగా బయటికి తీసుకురాగలుగుతాడు. నా కొడుకు సిద్ధుని నిర్దోషిగా బయటికి తీసుకురామని మీ నాన్నకు చెప్పమ్మా అని బసవరాజు అంటూ ఉంటాడు. ఓసి ఇంతేనా మోయ, అయితే మీరు ఆ తులసిని ఇంటి నుంచి బయటికి పంపించడానికి రెడీగా ఉండండి, నేను సిద్ధుని నిర్దోషిగా బయటికి తీసుకొస్తాను అని కనిష్క చెప్తూ ఉంటుంది. ఆ పని చెయ్యమ్మా అని చెప్పి బసవరాజు అంటాడు. సరే మోయ, నేను ఆ పనిలో ఉంటాను అని చెప్పి కనిష్క అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తులసి, నిన్ను ఇంట్లో నుంచి ఎలాగైనా బయటకు పంపించి నా కొడుకుని నిర్దోషిగా బయటికి తీసుకొచ్చుకుంటాను అని చెప్పి బసవరాజు తనలో తాను అనుకుంటూ ఉంటాడు. ఇక తులసి నియమనిష్టలతో 3 రోజులు కుజదోష నివారణ పూజ చేశాను, ఆయన నిర్దోషిగా బయటికి రావాలి అని తులసి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే తులసి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. తులసి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అమ్మా అని సంతోషంగా అంటూ ఉంటుంది. తులసి, నీ మాటల్లోని నీ సంతోషం ఏంటో తెలుస్తుంది. 3 రోజులు పూజ పూర్తి చేశావమ్మా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, ఇప్పుడే పంతులు గారు వచ్చి వెళ్ళారు, 3వ రోజు పూజ కూడా పూర్తయిపోయింది.
నేను పెట్టిన నైవేద్యాన్ని గోమాత వచ్చి స్వీకరిస్తే నా సంకల్పం నెరవేరుతుందని పంతులు గారు చెప్పారు. పంతులు గారు చెప్పిన విధంగానే గోమాత వచ్చిందమ్మా. సాక్షాత్తు ఆ అమ్మవారే గోమాతను పంపించింది. నేను పెట్టిన నైవేద్యాన్ని గోమాత స్వీకరించిందమ్మా. ఇక ఆయన నిర్దోషిగా బయటికి వస్తారన్న నమ్మకం నాకుందమ్మా అని తులసి చెప్తూ ఉంటుంది. తులసి, మీ మామయ్య గతంలో ఎమ్మెల్యే కదా, ఆయనకు పెద్ద పెద్ద మంత్రులే తెలిసి ఉండుంటారు. ఆయన అల్లుడు గారిని నిర్దోషిగా తీసుకొస్తారేమో, ఒకసారి ఎందుకైనా మంచిది అడిగి చూడమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. సరే అమ్మా, ఇప్పుడే మామయ్య గారితో మాట్లాడతాను అంటూ తులసి బసవరాజు నీలంబరి దగ్గరకు వెళ్తుంది. మావయ్య, నాకొక్క సహాయం చేయరా అని తులసి అడుగుతూ ఉంటుంది. ఏంటి తులసి అది అని బసవరాజు గంభీరంగా అడుగుతూ ఉంటాడు. మావయ్య, మీ అబ్బాయి ఏ తప్పు చేయలేదు మావయ్య, మీ అబ్బాయిని నిర్దోషిగా బయటికి తీసుకురండి మావయ్య అని తులసి అంటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు తులసి? నా కొడుకు నిర్దోషిగా బయటికి వచ్చేవాడైతే నేను ఎప్పుడో బయటికి తీసుకొచ్చేవాడిని అని చెప్పి బసవరాజు అంటాడు. మావయ్య, మీరు గతంలో ఎమ్మెల్యే, మీకు తెలిసిన చాలామంది మంత్రులే ఉండుంటారు. కాస్త మాట సహాయం చేస్తే ఆయన నిర్దోషిగా బయటికి వస్తారు మావయ్య. ప్లీజ్ దయచేసి కాదనకండి, కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను అని తులసి అంటుంది. ఏయ్ తులసి, చేయాల్సిన తప్పులన్నీ చేసి కాళ్ళు పట్టుకుంటే సరిపోతుందా అని నీలాంబరి అంటుంది. మరి ఏం చేయమంటారు బామ్మగారు అని తులసి అంటుంది. ఏం చెప్పినా చేస్తావా తులసి అని బసవరాజు అంటాడు. నా భర్త నిర్దోషిగా బయటికి వస్తారంటే ఏదైనా చేస్తాను మోయ అని తులసి అంటూ ఉంటుంది. అయితే నా కొడుకు సిద్ధుకి శాశ్వతంగా దూరం అవుతున్నట్టు, విడాకులు ఇస్తున్నట్టు విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టు తులసి అని చెప్పి బసవరాజు అంటాడు. నేను విడాకుల నోటీస్ మీద సంతకం పెడితే ఆయన్ను నిర్దోషిగా బయటికి తీసుకొస్తారా మావయ్య అని తులసి అడుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా తీసుకొస్తాను, అంతేకాదు విశాలాక్షి ప్రాణాలు కూడా కాపాడుతాను అని బసవరాజు చెప్తూ ఉంటాడు. మీరంతా సంతోషంగా కలిసి ఉంటా అంటే నాకు అంతకు మించి ఏం కావాలి మావయ్య, ఇప్పుడే సంతకం పెడతాను అని తులసి అంటుంది. నువ్వు ఇంత ఈజీగా ఒప్పుకుంటావని అసలు అనుకోలేదు తులసి, ఇప్పుడే వెళ్ళి డివోర్స్ నోటీస్ తీసుకొస్తాను అని బసవరాజు లోపలికి వెళ్తాడు. డివోర్స్ నోటీస్ తీసుకొచ్చి, ఇదిగో తులసి, వీటి మీద సంతకం పెట్టు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక తులసి ఏడుస్తూ డివోర్స్ నోటీస్ని చూస్తూ ఉంటుంది. నా మనవడు సిద్ధు నిర్దోషిగా బయటికి రావాలంటే నా కొడుకు చెప్పిన విధంగా విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టు తులసి. మరుక్షణమే సిద్ధుని బస్వ బయటికి తీసుకొస్తాడు అని చెప్పి నీలాంబరి చెప్తూ ఉంటుంది. సరే బామ్మగారు అని తులసి విడాకుల నోటీస్ మీద సంతకం పెడుతుంది. అమ్మా, మన ప్లాన్ బాగా అమలైందమ్మా అని చెప్పి బసవరాజు నీలాంబరి వైపు చూస్తూ సైగ చేస్తూ ఉంటాడు. ఇక తులసి విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టి, ఇదిగోండి మోయ మీరు అడిగిన నోటీసులు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక బసవరాజు చెయ్యి చాచి తులసి చేతిలో నుంచి విడాకుల నోటీస్ తీసుకోబోతూ ఉండగా, హా, అంత ఈజీగా ఇస్తానా మోయ అని తులసి అంటుంది. ఏ తులసి, ఏం మాట్లాడుతున్నావు అని బసవరాజు అంటూ ఉంటాడు. నన్ను మీ అబ్బాయిని విడదీయటం కోసం నా చేత విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టిస్తారా మోయ? నేను ఆయన్ని వదులుకోవడం కోసమా ఇంత కష్టపడుతుంది అని తులసి అంటుంది. తులసి, నువ్వే కదా విడాకుల నోటీస్ మీద సంతకం పెడతాంది అని బసవరాజు అంటాడు. నా భర్తను వదులుకోవడానికి నేను సిద్ధంగా లేను. మీ మనసులో ఉన్న కుట్ర కుతంత్రం తెలుసుకోవడం కోసమే విడాకుల నోటీస్ మీద సంతకం పెడతానన్నాను మోయ. నాకు ఆయన కావాలి. అవసరమైతే ఆ న్యాయదేవతతో పోరాడతాను, నా భర్తను నిర్దోషిగా బయటికి తీసుకొస్తాను అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. ఒరే బసవా, ఇది ప్రగల్భాలు బాగానే పలుకుతుందిరా. దాని చేతిలో ఉన్న విడాకుల నోటీస్ నువ్వు తీసుకో, దీని చేతుల్ని నేను గట్టిగా పట్టుకుంటాను అని చెప్పి నీలాంబరి అంటుంది. ఏంటి, అమ్మ కొడుకిద్దరూ కలిసి నా దగ్గర నుంచే విడాకుల నోటీస్ తీసుకుంటారా? అంత ఈజీ అనుకుంటున్నారా అని తులసి అటు ఇటు చూస్తూ ఉంటుంది. టేబుల్ మీద మ్యాచ్ బాక్స్ కనిపించడంతో మ్యాచ్ బాక్స్ తీసుకొని విడాకుల నోటీస్ని బసవరాజు నీలాంబరి ముందు కాల్ చేస్తూ ఉంటుంది. బసవరాజు నీలాంబరి విడాకుల నోటీస్ని తులసి కాల్చడం చూసి, ఏ తులసి, ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటారు. నా భర్తను నన్ను విడదీయాలని చూస్తున్నారు. మీరు నా భర్తను నిర్దోషిగా బయటికి తీసుకొస్తారంటే నేను ఎలా నమ్ముతాను? ఎప్పటికీ నేను మీ మాటల్ని నమ్మను. నా భర్తను ఎలా విడిపించుకోవాలో, ఎలా నిర్దోషిగా బయటికి తీసుకొచ్చుకోవాలో నాకు తెలుసు అని చెప్పి తులసి బసవరాజుతో చెప్తూ ఉంటుంది. తులసి, అనవసరంగా మాతో పెట్టుకుంటున్నావు అని బసవరాజు అంటాడు. మీరే నాతో అనవసరంగా పెట్టుకుంటున్నారు. ఈ విషయం మీ అబ్బాయికి చెప్పానే అనుకో, మీ అబ్బాయి మీ నుంచి శాశ్వతంగా దూరం అయిపోతారు. నా విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, ఖబర్దార్ అని చెప్పి తులసి బసవరాజుకి నీలాంబరికి వార్నింగ్ ఇస్తుంది. చూసావారా బసవ, దీని నోరు ఎలా లేస్తుందో, దీన్ని నోటిని కట్టివేయాలరా అని చెప్పి నీలాంబరి అంటుంది.
చూద్దామమ్మా, సిద్ధుని నిర్దోషిగా బయటికి తీసుకొస్తా అంటుంది కదా, ఎలా తీసుకొస్తుందో చూద్దాం. చివరికి అది మన కాళ్ళు పట్టుకొని విడాకుల నోటీస్ మీద మళ్ళీ సంతకం పెట్టేలా చేస్తాను అని బసవరాజ్ చెప్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.